హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కి చుక్కెదురైందండి. నిజం. ఎందుకంటానంటే ఢిల్లీ హైకోర్టులో ఏదైతే తను పిటిషన్ వేసుకున్నారో, ఎలా అంటే నేను ఈ అరెస్ట్కి ఇది అరెస్టు సబబుగా జరిగింది కాదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయడం అధర్మం, నన్ను అనవసరంగా నన్ను అరెస్ట్ చేశారు అని అయితే తన తరపు వాదనలు వినిపించారు ఢిల్లీ హైకోర్టులో. కానీ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ని సమర్థించిందండి. ఎందుకంటే కనుక మీరు అరెస్ట్ అవ్వడానికి తగిన ఆధారాలు ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ని సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక సాధారణ అంటే నేను ముఖ్యమంత్రిని నన్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది. దానికి హైకోర్టు ఎలా స్పందించిందంటే సాధారణ పౌరులైనా కానీ ముఖ్యమంత్రులైనా కానీ ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు, చట్టానికి సాధారణ పౌరుడు అలాగే ముఖ్యమంత్రి అందరూ ఒకటే అనేది కనుక సంబోధించడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ అరెస్టుపై సమంజసం లేదా చట్టవిరుద్ధం అయితే కాదు అనేది కనుక తేటతెల్లం చేసింది. అంతేకాదు ఏదైతే తన అరెస్టు వ్యతిరేకమని ఏదైతే వేశారో దాన్ని పూర్తిగా కరెక్ట్ కాదని చెప్పేసి కొట్టేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కి ఒక చుక్కెదురయ్యింది అని అయితే చెప్పవచ్చు. ఇంకా చాలా విచారణ అయితే చేయాల్సి ఉంది, ఇంకా రిమాండ్లో ఇంకా పొడిగించవచ్చు. కాబట్టి ఆయన ఏదైతే వేసుకున్నారో మధ్యంతర ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడో దాన్ని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఈ మద్యం లిక్కర్ కేసు నుంచి ఇప్పుడే కనుక బయటకు వచ్చే పరిస్థితి అయితే కనుక కనపట్లేదు. ఢిల్లీ ఎవరైతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారో అనేది చెప్పడం జరుగుతుంది. చూస్తున్నా మీరు అందరూ మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.